భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం బీకే రామవరం వద్ద ఏర్పాటు చేసిన సీతారామ పంప్ హౌస్ 2లోని ట్రయల్ రన్ విజయవంతమైంది. దాదాపు 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మోటార్లను పరీక్షించేందుకు చైనాకు చెందిన ఏపీటీ కంపెనీ ప్రతినిధులు గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహించి పంప్ హౌస్ 2లోని మొదటి పంపును ప్రారంభించారు. దీని ద్వారా ఒకేసారి 1500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. కాలువ పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావడంతో రామాంజనేయపురం గ్రామ శివారులోని పాములేరు వాగులోకి నీరుని మళ్లించారు. పంప్ హౌస్లో మొత్తం 6 మోటార్లు ఉండగా ఒకటి విజయవంతమైంది. మరో 5 మోటార్లకు ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంది. మోటార్ ట్రయల్ పనులు జలవనరుల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం బీకే రామవరం వద్ద ఏర్పాటు చేసిన సీతారామ పంప్ హౌస్ 2లోని ట్రయల్ రన్ విజయవంతమైంది. దాదాపు 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మోటార్లను పరీక్షించేందుకు చైనాకు చెందిన ఏపీటీ కంపెనీ ప్రతినిధులు గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహించి పంప్ హౌస్ 2లోని మొదటి పంపును ప్రారంభించారు. దీని ద్వారా ఒకేసారి 1500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. కాలువ పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావడంతో రామాంజనేయపురం గ్రామ శివారులోని పాములేరు వాగులోకి నీరుని మళ్లించారు. పంప్ హౌస్లో మొత్తం 6 మోటార్లు ఉండగా ఒకటి విజయవంతమైంది. మరో 5 మోటార్లకు ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంది. మోటార్ ట్రయల్ పనులు జలవనరుల శాఖ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.